మీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా? అన్నీ ఉంటాయి కానీ ఏమీ లేనట్లుగా. అందరూ మన చుట్టూ ఉంటారు కానీ ఎవరు లేనట్లుగా. ఇలాంటి ఆలోచన చాలాసార్లు మనుషులో మనకు అనిపిస్తుంది. బ్రతకాలని ఆశ ఉంటుంది కానీ బ్రతకాలనిపించదు. ఇలాంటి పరిస్థితుల మధ్యలో కొన్నిసార్లు మనం చాలా సతమతం అవుతుంటాం. కానీ ఇలాంటి స్థితిగతుల మధ్యలో కూడా దేవుడు మనల్ని ఎప్పుడు కూడా అనాథులుగా విడిచిపెట్టడు. మనం ఒంటరివారం అనుకున్నప్పటికీ, ఎవరూ మనతో లేరు అనిపిస్తున్నప్పటికీ, ఏదో లేదని ఒక ఆలోచన పుడుతున్నప్పుడు కూడా వాటన్నిటిలో మన దేవుడు ఖచ్చితంగా మనకు సహాయం చేస్తాడు. ఎక్కడైనా మనం తృణీకరించడం, త్రోసివేయడు. మనం ఆరాధించే దేవుడు జీవం కలిగిన దేవుడు కదా. కనుక మన పరిస్థితి అన్నింటిలో కూడా ఉన్నతమైన కృప చూపెడతాడు. ఏ విషయంలో దిగులు చెందక, బాధపడ్డగా, ఇలాగ అనిపిస్తుందని నువ్వే నిరాశ చెందొద్దు. వాటన్నిటిలో కూడా దేవుడు నిత్యంగా నీకు తోడుగా ఉంటాడు. నీ పక్షంగా తన బాహువులు చాపుతాడు, కృప చూపిస్తాడు.